శ్రీమాత్రే నమః. మాఘమాసంలో ఏం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయో ఒకసారి చూద్దాం. అసలు మాఘమాసం మఖా నక్షత్రంతో ఉంది. మఖా నక్షత్రంతో చంద్రుడు కూడుకున్న మాసం కాబట్టి మాఘమాసం అని చెప్పి పిలుస్తారు. అసలు సూర్యోదయానికి అరగంట ముందే కనుక స్నానం చేస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్పి చెప్తారు. మాఘమాసంలోనే కాదు, అసలు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానం చేసేయమని చెప్పి చెప్తారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, పొద్దెక్కేదాకా పడుకుంటే అంతసేపు పడుకున్నావేంటి, పొద్దున్నేలే ఇంటికి దరిద్రం, లేచి స్నానం చెయ్యి అని చెప్పి చెప్తారు. ఇప్పుడు నసపెట్టడానికి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉండట్లేదు కాబట్టి మనం ఎంతసేపు అయినా పడుకుండిపోతున్నాం. కానీ మామూలుగా అయితే సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే చాలా మంచిది. కనీసం 6:30-7 స్నానం చేసేస్తే చక్కగా సూర్యుడు ఎదురుగుండా కూర్చుని కాస్త మనకు వచ్చిన స్తోత్రాలు శ్లోకాలు చదువుతుంటే ముందు చర్మవ్యాధులు రావు. చర్మవ్యాధుల మాటటుంచి అనారోగ్యం కూడా మన దరిదాపుల్లోకి రావు అని చెప్పి చెప్తారు. ఎందుకంటే సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం కదా, అంతకు మించిన దైవం ఎక్కడుంటారు చెప్పండి. ఆ ఎదురుగుండా కనపడుతున్న దైవాన్ని వదిలేసి ఏం చేస్తూ ఉంటామంటే కొత్త కొత్త పూజలు రథాలు అవన్నీ మొదలు పెట్టేస్తాం. అయితే ఈ మాఘమాసంలో సూర్యుడు ఉదయించడానికి అరగంట ముందే గనక స్నానం చేసేస్తే ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయి. ఆ స్నానం చేసే నీళ్ళు వేడి నీళ్ళైనా, చన్నీళ్ళైనా, బావి నీళ్ళైనా ఎలా అయినా సరే పొద్దున్నే చేయాలి అంతే. మాఘమాసంలో స్నానానికి చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అంతే. అయితే ఈ మాఘమాసంలో స్నానం చేసే ముందు ఎవరికైనా చర్మవ్యాధులు ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే బావంచాల నూనె కానీ, నల్ల నువ్వుల నూనె కానీ ఒంటికి రాసుకుని సున్నిపిండితో రుద్దుకుని స్నానం చేసేసి సూర్యుడు ఎదురుగుండా కూర్చుని ఒక పావుగంట 20 నిమిషాలు కళ్ళు మూసుకుని సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు వస్తే అవి, లేదు అంటే సూర్యభగవాన్ నామాలు ఉంటాయి కదా, ఆ నామాలు చదువుకోవచ్చు. అవి కూడా రాకపోతే ఆ సూర్యభగవానుడిని మనసులో తలుచుకుంటూ నేను ఎలా పూజించాలో నాకు తెలియదయ్యా, నువ్వు ఎదురుగుండా కనపడుతున్నావు కాబట్టి నీతో మాట్లాడుతున్నాను అని చెప్పి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు అని అనుకోండి, అది కూడా ఒక రకమైన పూజే. అలా ప్రతిరోజు చేస్తే చర్మవ్యాధులు ఉన్న వాళ్ళకి ఆ చర్మవ్యాధులు నెమ్మలిస్తాయని చెప్పి చెప్తారు. అలాగే అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా ఈ సూర్యకిరణాలు ఎప్పుడైతే మన మీద రోజు పడుతూ ఉంటాయో కాస్త ఆరోగ్యం చక్కబడుతుంది. అలానే ఈ మాఘమాసంలో స్నానం చేసేటప్పుడు మనం చేసే స్నానపు నీటిలో ఉన్నాయని చెప్పి తలుచుకుంటూ స్నానం చేయమని చెప్తారు. మామూలుగా మాఘమాసంలోనే కాదు, ఏ మాసంలో అయినా సరే మనం చేసే నీళ్లలో గంగా, యమున అవన్నీ ఉన్నాయని చెప్పి తలుచుకుంటూ స్నానం చేస్తే మంచిది. అలాగే ప్రత్యేకించి మాఘమాసంలో స్నానం చేసేటప్పుడు ప్రయాగ క్షేత్రాన్ని తలుచుకుంటూ స్నానం చేస్తే ఎంతో ఫలితం అనమాట. మనం ప్రయాగ క్షేత్రాన్ని దర్శనం చేసుకున్న ఫలితం వస్తుందని చెప్పి చెప్తారు. అలాగే ఈ మాఘమాసంలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే, అంటే పరమేశ్వరుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయమని చెప్పి చెప్తారు. మంచి ఫలితం ఉంటుందన్నమాట. మనకి మాఘమాసం అంతా ఏం వచ్చినా రాకపోయినా సరే, ఏం చేసినా చెయ్యకపోయినా సరే మాంసాహారాన్ని మానేసి ఉదయాన్నే లేచి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి కాస్త సూర్యభగవంతుడి ఎదురుగుండా కూర్చుని వచ్చిన శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి. అయితే మరి ఆడవాళ్ళు అర్ఘ్యం ఇవ్వచ్చా? ఆడవాళ్ళు అర్ఘ్యం ఇవ్వకూడదు, మగవాళ్లే అర్ఘ్యం ఇవ్వాలి. ఇవన్నీ ఎలా చెయ్యాలి అనేది నేను ఇదివరకు కూడా ఒక వీడియో చేశాను, దాని లింక్ నేను కింద ఇస్తాను, ఒకసారి చూడండి. మరి ఆడవాళ్ళు అర్ఘ్యం ఇవ్వకపోతే మరి ఎలా సూర్యారాధన చెయ్యాలి అంటారు. సూర్యారాధన అర్ఘ్యం ఇస్తే మాత్రమే కాదు, ఆడవాళ్ళు సూర్యుడికి నమస్కారం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు ఆడవాళ్ళకి ఇంట్లో పనే సరిపోతుంది. కాస్త ఒక 10 నిమిషాలు సూర్యభగవాన్ ఎదురుగుండా కూర్చుని నమస్కారం చేసుకున్నారు అని అనుకోండి, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. వీలైనంత వరకు మాఘమాసంలో మాంసాహారం తినకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఈ మాసంలో సూర్యారాధన జరుగుతుంది. సూర్యుడు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. మన శరీరాన్ని మెకనైజ్ చేస్తున్న సమయంలో ఇలాంటి ఆహారాన్ని తీసుకోకుండా సాత్విక ఆహారాన్ని తీసుకుంటే మన ఆరోగ్యం ఇంకా తొందరగా బాగుంటుందన్నమాట. ఇంకా తప్పనిసరి డాక్టర్స్ తినమన్నారు అంటే ఇంకా తప్పదు, కానీ మామూలుగా అయితే మాంసాహారాన్ని ఈ మాఘమాసంలో మానేయటమే మంచిది. అలాగే ఈ శ్యామలా నవరాత్రులు కూడా వస్తున్నాయి కదా, ఈ శ్యామలా నవరాత్రులు కూడా ఇంట్లో మేము పీఠం పెట్టుకుని పూజ చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతారు. పీఠం పెట్టుకునే పూజ చేయక్కర్లేదు. శ్యామలా నవరాత్రులు అంటే రాజమాతంగి అమ్మవారు, అంటే ప్రకృతితో కనెక్షన్ అనమాట. ప్రకృతిని మనం ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా ప్రకృతిని ప్రేమించినట్లయితే ఈ రాజమాతంగి అమ్మవారి నవరాత్రులు చేస్తున్నట్లే. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆన్లైన్లో ఈ రాజమాతంగి అమ్మవారి బీజాక్షరాలని, ఈ కాళీ బీజాక్షరాలని ఇవన్నీ ఇచ్చేసి ఆన్లైన్లో మీరు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎప్పుడైనా సరే అసలు మామూలుగా బీజాక్షరాలు గురువు దగ్గర నుంచి తీసుకుంటేనే మనం చెయ్యాలి తప్ప ఇలా ఆన్లైన్లో తీసుకుని మన ఇష్టం వచ్చినట్లు చేస్తే అవి వికటించేస్తాయి. అందులోనూ
ఏ నియమాలు పాటించకుండా, అంటే రజస్వల నియమాలు పాటించకుండా ఇంట్లో రజస్వలు కలిపేసుకుంటూ, ఓ పక్క నుంచి ఇంట్లో వాళ్ళేమో రజస్వలు కలిపేస్తూ ఉంటారు, ఇంకొకళ్ళేమో పూజ చేసేస్తూ ఉంటారు. అలా అయితే మాత్రం తిప్పి కొట్టేస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. పూజ చేయాలని శ్రద్ధ ఉంటే ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే. భక్తి ఉంటే సరిపోదా, ఈ నియమాలన్నీ పాటించక్కర్లేదా అని అడుగుతారు. అలా అడిగే వాళ్ళకి నేను చెప్పట్లేదు. మన సదాచారం పాటించి సంప్రదాయబద్ధంగా చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. అలాగే ఈ శ్యామలా నవరాత్రులు 9 రోజులు అంటే ఈ రాజమాతంగి అమ్మవారు అనాహత చక్రానికి అధిదేవత అనమాట. అనాహత చక్రం ఎక్కడుంటుంది? మన హృదయ స్థానంలో ఉంటుంది. ప్రేమని చూపించండి అంటున్నారు. ఏ ప్రేమను చూపించమంటున్నారు? ప్రకృతి మీద ప్రేమను చూపించమంటున్నారు. అలా చూపించినట్లయితే రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం మనకి కలుగుతుంది. అలాగే కుజగ్రహ దోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శ్యామలా నవరాత్రులలో తులసి మొక్కలను నాటి వాటిని చక్కగా వనం అయ్యేలా పెంచినట్లయితే కుజదోషం పోతుంది. ఇంట్లో స్థలం లేకపోతే కనీసం దేవాలయంలో అయినా సరే ఈ తులసి మొక్కల్ని వేసి వాటికి నీళ్లను పోస్తే కుజదోషం పోతుంది. అలానే ఈ శ్యామలా నవరాత్రుల్లో మీకు వీలైనన్ని మొక్కల్ని ఎక్కడైనా సరే మీకు వీలున్న చోట, అంటే పార్కుల్లో కానీ దేవాలయాల్లో కానీ ఇంట్లో కానీ వేసి ప్రకృతితో గనక కనెక్షన్ పెట్టుకున్నట్లయితే రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు చేసిన ఫలితం వస్తుందనమాట. ఇది నేనేం చెప్పలేదు, రాజమాతంగి అమ్మవారి దాంట్లోనే ఈ విషయం అంతా కనిపిస్తుంది. కాబట్టి ఈ శ్యామల అమ్మవారి నవరాత్రులు అంటే ఏదో విగ్రహం ఇంట్లో తెచ్చిపెట్టుకుని పూజ చేయటం కాదు, ప్రకృతితో కనెక్షన్ పెట్టుకోవడం, ప్రకృతితో మాట్లాడడం, ప్రకృతికి హాని చేయకుండా ఉండటం. అలా చేస్తే రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుంది. ఇలా చేసి ఒక్కసారి చూడండి, జీవితంలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడైనా సరే మనం ప్రకృతితో కనెక్షన్ పెట్టుకుంటూ ప్రకృతితో మాట్లాడడం అలవాటు చేసుకుంటే మనకే తెలియకుండా మన మాట నిజమైపోతూ ఉంటుందన్నమాట. ప్రకృతిని ప్రేమించే వాళ్ళ మాట సత్యం అవుతుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు అందుకే అంటారు. కొంతమంది చూడండి ఏదైనా మాట మాట్లాడితే సత్యం అయిపోతుంది అంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రకృతిలోకి ఏ చెడు మాటని వదలరు, సత్యం మాట్లాడుతూ ఉంటారు. పొరపాటును కూడా ఇంకొకరిని ఏడిపించరు. అలా చేయకుండా ఉంటే మనకి కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా మనం ఏమన్నా అవి కూడా నిజం అవుతాయి కదా. అది రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు అంటే. అంతే తప్ప ఈ బీజాక్షరాలు అవి తీసుకుని అనవసరంగా నియమాలు పాటించకుండా ఇలాంటివి గనక చేశారు అంటే తర్వాత బాధపడేది మీరే. చాలామంది అంటారు, మేము ఇవి చేసాం, మాకు చాలా లాభం కుదిరింది అని. ఇప్పుడు 50 రూపాయలు వచ్చింది అని మనం సంతోషపడితే తర్వాత 100 రూపాయలు పోతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి.